ఒకే రాత్రిలో ఏకంగా 9 దేశాలపై ఇరాన్ దాడులు చేసింది. దీంతో కేవలం 24 గంటల్లోనే మధ్యప్రాచ్యంలో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయు క్షేత్రమైన సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ పై ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత ఇరాన్ ఊహించని రీతిలో భారీ ప్రతీకార చర్యలకు దిగింది. ఈ దాడుల్లో భాగంగా ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ ప్రాంతంలోని అనేక దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. ఇరాన్ ప్రధాన లక్ష్యం ఇజ్రాయెల్ కాబట్టి ఆ దేశంపై బాలిస్టిక్ మిసైళ్లను మరియు క్లస్టర్ బాంబులను ప్రయోగించింది. ఇది యుద్ధం ప్రారంభమైన తర్వాత జరిగిన అత్యంత భయంకరమైన పరిణామమని రక్షణ నిపుణులు చెబుతున్నారు. ఈ దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ పక్కనే ఉండే ఖతార్ దేశంపై కూడా విరుచుకు పడింది. ఇక్కడి రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ ప్రపంచంలోనే అత్యంత కీలకమైన గ్యాస్ కేంద్రం. దీనిపై ఇరాన్ నుంచి 14 బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించారు. ఈ దాడి వల్ల గ్యాస్ ప్రాసెసింగ్ మరియు ఎగుమతి కేంద్రాలకు తీవ్ర నష్టం జరిగిందని ఖతార్ ఎనర్జీ సంస్థ తెలిపింది. ప్రపంచ గ్యాస్ సరఫరాలో ఈ ప్రాంతం గుండెకాయ లాంటిది. అటు యుఏఈ పైన కూడా భీకర దాడి జరిగింది. 13 బాలిస్టిక్ మిసైళ్లు, 27 డ్రోన్లతో ఇరాన్ విరుచుకు పడింది. అయితే యుఏఈ రక్షణ వ్యవస్థలు చాలా వరకు వీటిని అడ్డుకున్నాయి. తమ దాడులు ఇక్కడితో ఆగవని, మున్ముందు ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఈ పరిణామాలతో సౌదీ అరేబియాలో హై అలర్ట్ ప్రకటించారు. సామ్రా రిఫైనరీ, జుబైల్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ వద్ద ఉన్న కార్మికులను వెంటనే ఖాళీ చేయాలని ఆదేశాలిచ్చారు. రియాద్ వైపు దూసుకొచ్చిన మిసైళ్లని సౌదీ అడ్డుకున్నప్పటికీ వాటి శకలాల కింద పడటంతో కొంత నష్టం కలిగింది. కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలను కూడా ఇరాన్ వదలలేదు. అక్కడ కూడా భారీగా మిసైల్స్ ప్రయోగాలు జరిగాయి. ఒక్క రాత్రిలో ఇన్ని దేశాలపై దాడులు జరగడం ప్రపంచాన్ని వణికిస్తోంది. వైట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఇరాన్ మిసైళ్లని చాలా వరకు అడ్డుకున్నాయని అధికారులు చెప్తున్నారు. అటు బహ్రెయిన్ లో అమెరికా 5వ నౌకాదళం ప్రధాన కార్యాలయం ఉంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ ప్రాంతం ఇరాన్ కు ప్రధాన లక్ష్యంగా మారింది. ఇక్కడ జరిగిన దాడులని అక్కడి రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నప్పటికీ సౌదీ, బహ్రెయిన్లను కలిపే వంతెన పాక్షికంగా ధ్వంసమైందని సమాచారం అందుతోంది. ఇది నిజమైతే 2 దేశాల మధ్య రవాణా వాణిజ్యం పూర్తిగా దెబ్బతింటుంది. ఇప్పటి వరకు తటస్థంగా ఉన్న ఒమన్ కూడా ఇరాన్ వదల్లేదు. అక్కడి ఇండస్ట్రియల్ జోన్లపై డ్రోన్ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కొంతమంది కార్మికులు మరణించినట్టు నివేదికలు చెప్తున్నాయి. జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలపై జరిగిన దాడులను కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అడ్డుకున్నాయి. ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని అమెరికా రాయబారి కార్యాలయంపై వరుసగా డ్రోన్ దాడులు జరిగాయి. కేవలం 24 గంటల్లోనే ఇంత పకడ్బందీగా దాడులు చేయడం వెనుక రష్యా, చైనాల నుంచి అందిన ఉపగ్రహ సమాచారమే కారణమని నిపుణులు భావిస్తున్నారు. ఇదొక బహిరంగ రహస్యమని వారు చెప్తున్నారు. అయితే అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఇన్ని దేశాలపై ఎందుకు దాడులు చేస్తోంది అన్నదే ప్రశ్న. సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ పై దాడి జరిగినందుకు ఇజ్రాయెల్ ని లక్ష్యంగా చేసుకోవడంలో అర్థం ఉంది. ఇదొక బహిరంగ రహస్యమని వారు చెప్తున్నారు. అయితే అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఇన్ని దేశాలపై ఎందుకు దాడులు చేస్తోంది అన్నదే ప్రశ్న. సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ పై దాడి జరిగినందుకు ఇజ్రాయెల్ ను లక్ష్యంగా చేసుకోవడంలో అర్థం ఉంది. కానీ మిగిలిన గల్ఫ్ దేశాలను ఇబ్బంది పెట్టడం ఏంటని అరబ్ దేశాలు ప్రశ్నిస్తున్నాయి. ఇరాన్ చర్యలను సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ దేశాలు ముక్త కంఠంతో ఖండించాయి. ఇదొక ప్రమాదకరమైన చర్య అని అరబ్ లీగ్ సెక్రటరీ జనరల్ అహ్మద్ అబౌల్ ఘీత్ హెచ్చరించారు. ఆగ్రహించిన ఖతార్ ప్రభుత్వం ఇరాన్ దౌత్యవేత్తలను దేశం నుండి బహిష్కరించింది. ఇరాన్ పై ఉన్న కొద్దిపాటి నమ్మకం కూడా పోయిందని సౌదీ అరేబియా వ్యాఖ్యానించింది. ఇరాన్ తీరు వల్ల మధ్యప్రాచ్యం మొత్తం ఇప్పుడు రావణ కాష్టంగా మారింది. యుద్ధం ఒక్క దేశానికే పరిమితం కాకుండా 10 దేశాలకు విస్తరించడం ప్రపంచ శాంతికి పెద్ద ముప్పుగా పరిణమించింది. ఇరాన్ దాడులకు ధీటుగా బదిలిచ్చే సైనిక శక్తి తమ వద్ద కూడా ఉందని సౌదీ అరేబియా క్లియర్ చేసింది. అటు అంతర్జాతీయంగా కూడా ఈ దాడుల పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. కాల్పుల విరమణ పాటించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ పిలుపునిచ్చారు. ఆయుధాలు నిశ్శబ్దంగా ఉన్నప్పుడే శాంతి చర్చలకు అవకాశం ఉంటుందని జర్మనీ ఛాన్సలర్ స్పష్టం చేశారు. గత 22 రోజులుగా జరుగుతున్న దాడుల తీరు వేరు,
ఇప్పుడు జరుగుతున్న విధ్వంసం వేరు. ఇన్నాళ్లు గల్ఫ్ దేశాలు కేవలం దాడులను అడ్డుకుంటూ వచ్చాయి తప్ప ఎదురు దాడి చేయలేదు. ఒకవేళ గల్ఫ్ దేశాలు కూడా యుద్ధంలోకి దిగితే పరిస్థితి ఊహించడానికే భయంకరంగా ఉంటుంది. గల్ఫ్ ప్రాంతం మొత్తం శ్మశానంలా మారిపోయే ప్రమాదం ఉంది. గతంలో ఇరాన్ ఇరాక్ యుద్ధంలో పెట్రోబావులు కాలిపోవడం మనం చూసాం. మళ్ళీ ఆ సిచ్యువేషన్ వస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. అమెరికా, యూరోప్, ఏషియా దేశాలు కూడా ఈ యుద్ధంలోకి లాగబడే అవకాశం ఉంది. మధ్యప్రాచ్యంలో మొదలైన ఈ ఘర్షణ ఇప్పుడు ప్రపంచ స్థాయి సంక్షోభంగా మారిందా అనే చర్చ జరుగుతోంది. చమురు వ్యవస్థలపై దాడుల వల్ల ప్రపంచ దేశాల్లో కల్లోలం రేగుతోంది. ముడి చమురు ధర బ్యారెల్ కి $118 చేరుకుంది. దీనివల్ల స్టాక్ మార్కెట్స్ కుప్పకూలాయి. భారత్ లో కేవలం ఒక్క రోజులోనే 12.87 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. మరోవైపు అమెరికా వేల మంది సైనికులను పశ్చిమాసియాకు పంపాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు భూతల పోరు మొదలైతే యుద్ధం ఎంత కాలం కొనసాగుతుందో అని ప్రపంచం వణికిపోతోంది. ఇప్పటికే చమురు సరఫరాకు అంతరాయం కలుగుతుంటే చమురు క్షేత్రాలపై దాడులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇజ్రాయెల్తో కలిసి యుద్ధం చేస్తున్న అమెరికా ఇప్పటికే వేల కోట్ల విలువైన ఆయుధాలను వాడింది. రాబోయే రోజుల్లో యుద్ధాన్ని కొనసాగించడానికి $200 బిలియన్ నిధులు కావాలని పెంటగాన్ అమెరికా కాంగ్రెస్ ని కోరింది. యుద్ధం వల్ల కలిగే ఆర్థిక భారం ఇప్పుడు సామాన్యుడిపై పడుతోంది. ఈ భీకర యుద్ధానికి కారణమైన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తాజా పరిస్థితిపై స్పందించారు. ఇరాన్లోని సౌత్ పార్స్కాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ సొంతంగానే దాడి చేసిందని ఆయన స్పష్టం చేశారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరిక మేరకు మళ్లీ ఇలాంటి దాడులు చేయబోమని ఆయన వెల్లడించారు. తాము కేవలం 3 లక్ష్యాల కోసం ఈ యుద్ధం చేస్తున్నామని నెతన్యాహు తెలిపారు. ఇరాన్ నుంచి అణుముప్పును తొలగించడం, ఆ దేశ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీయడం మరియు ఇరాన్ ప్రజలకు స్వేచ్ఛను కల్పించడమే తమ ఉద్దేశమని ఆయన చెప్పారు. ఇరాన్ ఇకపై యురేనియం శుద్ధి చేసే స్థితిలో లేదని, ఆ దేశ బాలిస్టిక్ క్షిపణి తయారీ వ్యవస్థని ధ్వంసం చేశామని ఆయన పేర్కొన్నారు. తన మరణంపై వచ్చిన పుకార్లపై నెతన్యాహు సరదాగా స్పందిస్తూ తాను బతికే ఉన్నానని తెలిపారు. ఈ యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ గెలుస్తాయని, ఇరాన్ పూర్తిగా నాశనం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక ట్రంప్ విషయానికి వస్తే ఆయన మాటలు రోజుకో రకంగా ఉంటాయి. ఒకరోజు ఇరాన్లో అధికార మార్పిడి జరగాలంటారు, మరో రోజు అణుముప్పు తొలగించడమే లక్ష్యం అంటారు. అమెరికా మిత్ర దేశాలపై దాడులు జరగకుండా ఉండటానికే ఇదంతా చేస్తున్నామని చెప్తారు. కానీ నిజానికి అమెరికాకు ముప్పు కలిగించే స్థితిలో ఇరాన్ లేదు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ కూడా తెలిపింది. దీన్ని బట్టి చూస్తే అమెరికా మరియు ఇజ్రాయెల్ చేస్తున్న వాదనల్లో పసలేదని అర్థమవుతోంది. గతంలో ఇరాక్ పై దాడి చేయడానికి ముందు కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. కానీ తీరా చూస్తే అవి అబద్ధాలని తేలింది. ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా అదే సీన్ రిపీట్ అవుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇరాన్ ని ఇబ్బంది పెట్టే నెపంతో గల్ఫ్ ప్రాంతాన్ని యుద్ధ భూమిగా మార్చడం ఎంతవరకు సమంజసం అన్నది చర్చనీయాంశంగా మారింది.